హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అలాగే లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే జరుగుతుంది. ఇక ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ని అలాగే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ని బిగ్ బాస్ పలు రకాల లెవెల్స్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే మొదటి లెవెల్ టాస్క్లో అయితే ఫ్లోరా టీం విజయం సాధించింది. ఫ్లోరా కెప్టెన్గా ఉంటే ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ కంటెండర్స్గా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి మొదటి లెవెల్ టాస్క్ని అయితే సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు అని చెప్పవచ్చు. రకరకాల బాల్స్ని మిగిలిన నలుగురు టీం లీడర్స్ అందరూ కలిసి నెట్పై నుంచి కిందకి వచ్చేలా చేస్తే ఆ బాల్స్ కలర్స్ తీసుకుంటూ వెళ్ళి తమ బాస్కెట్లో వేయడంలో పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ మంచిగా సఫలం అయ్యారు అనే చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఈ సీజన్లో ఒక టాస్క్లో తనకు తగ్గ స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. దీంతో తమ టీం గెలిచినట్టుగా సంచాలక్ అయిన ఢెమాన్ పవన్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక దీంతో బిగ్ బాస్ అయితే వారికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ మీ ముగ్గురిలో ఒకరిప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్గా అవ్వచ్చు అంటూ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇమ్మాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్, ఫ్లోరా ముగ్గురు కూడా మాట్లాడుకొని అందరి సమక్షంలో ఏకాభిప్రాయంతో పవన్ కళ్యాణ్ని కంటెండర్గా ప్రకటిస్తున్నట్టు ఫ్లోరా టీం కెప్టెన్ అయితే ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా ఈ వారం కెప్టెన్సీ రేస్లో మొదటి కంటెండర్గా నిలిచాడు పవన్ కళ్యాణ్. అలాగే మొదటి లెవెల్ టాస్క్లో విజయం సాధించింది ఫ్లోరా టీం. ఫ్లోరాని అందరూ తక్కువ అంచనా వేసి నామినేషన్స్లో కానీ మరే సమయంలోనైనా కానీ తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్తున్నారు. కానీ ఫ్లోరా అయితే డే బై డే బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పవచ్చు. అయితే కేవలం లాంగ్వేజ్ ఒక్కటే ఆమెకి ప్రాబ్లంగా మారింది. గేమ్స్లో మాత్రం రోజు రోజుకి మంచిగా ఇంప్రూవ్ అవుతూ గేమ్స్ని తొక్కిపడేస్తుంది అనే చెప్పవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.